గండిపేటలో 45 కోట్ల భూదంద బట్టబయలు. నకిలీ జీవులతో ప్రభుత్వ భూమి అమ్మకానికి స్కెచ్. మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మానాయుడు సహా నలుగురి పరారు. ముగ్గురు అరెస్టు, ల్యాప్టాప్లు ఫోర్జరీ, ఆ పత్రాలు స్వాధీనం. ఎకరా 3.5 కోట్ల చొప్పున డీల్కు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఆంధ్రలో చూడాలి తెలివి. వాడు ఆంధ్రాలో మా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే వాడు ఈడక భూ కబ్జా పెడుతుండు చూడంటే వాని చూడిగో. హైదరాబాద్ శివార్లలో మరో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గండిపేట పరిధిలోని కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ పొరంబోకు భూమికి నకిలీ జీవోలు, ఫోర్జరీ పత్రాలు ఆధారంగా విక్రయించేందుకు ప్రయత్నించిన అంతర్రాష్ట్ర భూదందా ముఠాను షేర్లింగంపల్లి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా ఏపీకి చెందిన వినుకొండ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మానాయుడు సహా నలుగురు పరారీలో ఉన్నట్లు డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. గండిపేట సర్వే నెంబర్ 18లోని ప్రభుత్వ భూమిపై నిమ్మల కుటుంబానికి చెందిన కొందరు హక్కులు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే 2025 అక్టోబర్లో కోర్టు ఆ పిటిషన్లను కొట్టివేసింది. అయినప్పటికీ నిందితులు వెనక్కి తగ్గకుండా ప్రభుత్వం భూమిని తమ పేరున క్రమబద్ధీకరించినట్లు 5 నకిలీ జీవోలను సృష్టించి భారీ మోసానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై స్థానిక తహసీల్దార్ నాసింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయి రమణలను నిమ్మల సాయి కిరణ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ల్యాప్టాప్లు, నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూమిని ఎకరాకు 3.5 కోట్లు చొప్పున విక్రయించేందుకు కుట్ర పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మానాయుడు, బొల్ల రమేష్లతో ఒప్పందం కుదిరినట్లు విచారణ తేలింది. ఈ అక్రమ డీల్తో దాదాపు 45 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. ప్రస్తుతం పరారులో ఉన్న బొల్ల బ్రహ్మానాయుడు, బొల్ల రమేష్, సునీల్, రాధాకృష్ణల కోసం 4 ప్రత్యేక బృందాలను గాలింపు. చూడే నిమ్మల రాజేష్ గౌడ్ కుటుంబం అంట. ఈ గౌడ్ కుటుంబం ఏం చేసిందంటే 3.5 కోట్లకు ఎకరం చొప్పున మాజీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆ బ్రహ్మనాయుడు గారికి అమ్మి పడేసిందంట. మధ్యలో డీల్స్ కుదుర్చుకున్నాడు, సెటప్ చేసుకున్నాడు. ప్రభుత్వ భూమి ఎవరి సొమ్ము? ఫేక్ జీవోలనే సృష్టించిందిలే మాకు భూమి వచ్చినట్టు. ఫేక్ జీవోలను సృష్టించి మొత్తం మాదే భూమి అన్నట్టు కలరింగ్ ఇచ్చింది. బొక్క బోర్లో పడ్డారు. ఈయన ఒక్కడే కాదు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు వీళ్ళు చాలామంది ఈ తతంగం చేస్తున్నారు. దొరికింది దొంగ ఒక్కడు, చాలామంది చేస్తున్నారు ఇట్లా. వాళ్ళు ఇంకెవడు దొరుకుతలేడు. అనుకున్నాడు దొరకాలి వాళ్ళకి అంతే.